తెలుగుదేశం పార్టీ మాజీ కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాలిపాటి సుబ్బానాయుడు మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు. కావలి పట్టణంలోని స్థానిక ఉదయగిరి బ్రిడ్జ్ సెంటర్లో మాలిపాటి సుబ్బానాయుడు, మాలిపాటి భానుచంద్ర మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, తెలుగుదేశం నేతలు వారి చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసిన మాలిపాటి సుబ్బానాయుడు మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. అలాగే ఆ కుటుంబానికి చెందిన తెలుగుదేశం పార్టీ యువనేత మాలిపాటి భానుచంద్ర ఆకస్మికంగా మృతి చెందడం ఎంతో బాధాకరమని పేర్కొన్నారు. వారి కుటుంబాలకు ఆయన సంతాపం తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో కావలి తెలుగుదేశం పార్టీ నాయకులు భారీగా పాల్గొనడం జరిగింది. కావలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా 2022 సంవత్సరం నుంచి 2024 సంవత్సరం వరకు కావలి నియోజకవర్గాల్లో పనిచేసి అందరి అందుబాటులో ఉంటూ పార్టీని బలోపేతం చేసే దాంట్లో ఎక్కువగా కృషి చేస్తున్నటువంటి మాలేపాటి సుబ్బానాయుడు గారి అకాల మరణం కావలి నియోజకవర్గం అదేవిధంగా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఒక తీరని లోటు. వారి మరణం తెలుగుదేశం కార్యకర్తలందరినీ కూడా కలిసించి వేసింది. వారికి ఆరోగ్యాన్ని బాగలేక హాస్పిటల్లోనే ఉన్న తరుణంలో వాళ్ళ అన్న కుమారుడైనటువంటి భానుచంద్ర కూడా అక్కడే ఉన్నటువంటి తరుణంలో తన ఆరోగ్యం కూడా క్షీణించి ఆపరేషన్ వికటించి ఆయన కూడా మృతి చెందడం చాలా బాధాకరమైన విషయం. యువ నాయకుడు బాగా ఎదుగుతాడు అనుకున్నటువంటి తరుణంలో నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకున్న చందు మరణం జగదత్తి మండలానికి తీరని లోటుగా భావిస్తున్నాం. సుబ్బానాయుడు గారు కావలి నియోజకవర్గానికి సేవలకు గుర్తించి చంద్రబాబు నాయుడు గారు వారికి అగ్రికల్చరల్ టెక్నాలజీకి సంబంధించినటువంటి చైర్మన్ పదవిని కూడా ఇచ్చి వారి సేవలను రాష్ట్ర వ్యాప్తంగా వాడుకోవాలనుకునే తరుణంలో ఈ రోజున వారు అకాల మరణం చెందటం రాష్ట్ర తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా నెల్లూరు జిల్లా తెలుగుదేశానికి ఒక బాధామైనటువంటి పరిస్థితిని ఏర్పరిచింది జరగడం జరిగింది. ఈ సందర్భంగా వారి ఆత్మశాంతి చేకూరాలని, ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని, ఆ ఇద్దరిని కోల్పోయినటువంటి ఆ కుటుంబానికి అండగా తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు లోకేష్ బాబు గారు, నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆ కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాను.